ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్గా ఉంటుంది అనమాట. మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికైనా వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్ మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము. అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడటం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారగట్ట అయిందనమాట. సో 138 days నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మనం ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్నీ బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుందన్నమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because nenu personally allopathy chala suffer ayina, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. మనకి అందరికీ తెలిసిన విషయం, కర్కాటక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతుంది. కానీ ఇప్పుడు వక్రగతి అయినప్పుడు 7th హౌస్ని చూస్తూ ఉంటుంది. కొంచెం 7th and 8th కూడా మనం మాట్లాడుకోవాలి, అంటే మిశ్రమ ఫలితాలు అని మాట్లాడుకోవాలన్నమాట. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు వస్తాయి. అలాగే శ్రమ కూడా అధికం. బిజినెస్ ఎస్పెషల్లీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి శ్రమ అధికమే ఉంటుంది. అలాగే కొత్త దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్ వాక్ అయ్యే ఛాన్సెస్ అంటే బిజినెస్లో వాకౌట్ అయ్యే ఒక పార్ట్నర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ లాసెస్ కూడా కొంచెం
మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎస్పెషల్లీ బిజినెస్లో మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట, ఈ రాశి వాళ్ళకి ఎస్పెషలీ. అండ్ ఆల్సో ఉద్యోగ రీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ పై వాళ్ళ దగ్గర నుంచి. ఫైనాన్షియల్గా కొన్ని స్తంభించే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మన ఉద్యోగ రీత్యా కూడా ఎవరు మనతో సహకరించరు ఎక్కువ. అంటే ఏంటంటే ఇదివరకు బాసెస్ మనను పొంది ఉండొచ్చు, ఈ 3 నెలలు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ తప్పక ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. నోటి దురుసు అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, కోపం, యాంగ్జైటీ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఏంటి, ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. సో బేసిక్గా ఏంటంటే జపాలు కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేసుకోవడం అనేది మంచిది. అలాగే మనం చూసాము అంటే విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది శుభకార్యం అవ్వచ్చు, వేరే కార్యం కూడా అవ్వచ్చు, అందరితో కలయిక అనేది కనిపిస్తోంది అనమాట. అలాగే ఫ్రెండ్స్తో కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఎంజాయ్ చేసే ఈ 3 months ఎంజాయ్ చేసేది అని చెప్పచ్చు, కానీ అన్ని శుభకార్యాలే అని చెప్పలేమన్నమాట. అలాగే ధర్మక్షేత్రాలు కూడా సందర్శించే యోగం అనేది కనిపిస్తోంది వీళ్ళకి. 7th హౌస్ని చూస్తున్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ ఇందాక మాట్లాడాను నేను, పార్ట్నర్స్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే ఇంట్లో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మనస్పర్ధలో అంటూ ఉంటాం కదా, అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది, అది ఎందుకు అవుతుందో తెలియదు. సో అందుకోసమని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో ఏంటి, ట్రావెలింగ్ అనేది మనం చూసాము అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటాం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కన్నా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఎక్కువ కనిపిస్తుంది, దాంట్లో శ్రమ కూడా అధికంగానే కనిపిస్తుంది. అలాగే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనేది కనిపించట్లేదు. ఇంకా కష్టపడితే తప్పక రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఎందుకని ఇవి చెప్తున్నాము అంటే, శని అన్న అతను చాలా డిసిప్లిన్డ్గా ఉన్నాము అంటే తప్పక రిజల్ట్స్ అనేవి ఇస్తాడు, అది కూడా లాంగ్ టర్మ్లో ఇస్తాడు. మనం మాట్లాడుకునేది ఏంటి, షార్ట్ టర్మ్లో మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం మంచి సూచనలే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి మనం చెప్పేది, ఇక్కడ రోజువారీగా చేసిన ఇప్పుడు వెజిటబుల్ వెండర్స్ ఉంటారు, అలాగే ఏంటి కొట్లు తెరిచి చిన్న చిన్న కొట్లు ఉంటాయి, వాళ్ళు తెరిచి వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ ఈ 3 నెలలు బాగానే ఉంటుంది. కంప్లీట్గా మిశ్రమంగా ఉంటుందని చెప్పలేము, లావాదేవీలు కొంచెం ఎక్కువ తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే వీళ్ళకి పరిహారం చేయాలి అంటే తప్పక రుద్రాభిషేకం మండే చేసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే మనకి శనివారం ప్రదక్షిణ చేయడం, నేను అన్ని రాసులకి చెప్తున్నాను, ఇది ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మినిమం 11 times చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఏంటంటే పార్ట్నర్ చేత, అంటే ఏంటంటే మీ పార్ట్నర్స్ ఉంటారు కదా, లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, వెళ్ళి శని దానం ఇవ్వడం అనేది మంచిది. అలాగే తైల దీపం పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. శని చాలీసా కూడా వినొచ్చు. అండ్ ఆల్సో మనకి నవగ్రహ స్తోత్రాలు ఉంటే మనకి యూట్యూబ్లో చూసినా దొరికిపోతాయి, అది రోజు వినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో ఎప్పటికైనా మీకు మంచి ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం, వృధా అవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి. అలాగే ఏంటంటే వీళ్ళు 1కి 2 సార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుందన్నమాట. తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ 3 నెలల విషయాలే అనమాట, కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది. అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడితే కానీ పనులు అవ్వవు కదా, సో కొన్ని పనులు పక్క వాళ్ళతో కూడా మనకి ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు, ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం ఒకటి ఉంది, శని ఏమో వక్రమైంది. అంటే ఏంటంటే 12వ ఇల్లు మనం చెప్పుకోవాలి, తనుభావం అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, మదర్ అయినా సరే, ఫాదర్ అయినా సరే, ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే, వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది. దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అన్నమాట. తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు
చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. శని ఏంటంటే కర్మకారకుడు, అలాగే ఏంటంటే ఆయుకారకుడు కూడాను. సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది. తప్పక వాళ్ళు దూర దేశాలు వెళ్తారు, మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి. ఈ 3 నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి, వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు. బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి. రెమెడియల్ పరిహారాలను చేయాలి అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అలాగే శని చాలీస చదువుకోవడం, శని చాలీస చదువుకోవడం సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పరిహారాలు చేసి చూడండి, చాలా బాగుంటుంది.